నమస్కారం మిత్రులారా, కుంభరాశి ఫలాలు సెప్టెంబర్ 21 నుండి 24 వీడియోలోకి స్వాగతం. ఈ 4 రోజులలో కుంభరాశి వ్యక్తుల జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు, గ్రహాల ప్రభావం, సూర్యగ్రహణం ప్రభావాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు, విద్యా సమస్యలు, ప్రేమ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక అంశాలను మనం వాస్తవానికి వివరంగా మరియు భావోద్వేగంతో చర్చించబోతున్నాం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 21-24 మధ్య గ్రహస్థితులు మరియు సూర్యగ్రహణం ప్రభావం మన జీవితం మీద ప్రభావం చూపుతాయి. సెప్టెంబర్ 21న పార్షియల్ సోలర్ ఎక్లిప్స్ జరుగుతుంది. ఇది పితృపక్షంలో మాహాలయ అమావాస్యతో అనుసంధానంగా ఉన్నందున సిక్కలు, జీవనశక్తి, మనసులోని భావోద్వేగాలు మరియు కార్యసాధనలో కొన్ని మార్పులను చూపించవచ్చు. ఈ సందర్భంగా మనం కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, ప్రేమ సంబంధాలు అన్నీ ఏ విధంగా ప్రభావితమవుతాయో మరియు వాటికి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ వీడియోలో ప్రతి అంశాన్ని చాలా విపులంగా, మనసుతో, ప్రేమతో వివరిస్తాను. మీరు ఎప్పుడూ చేసే పని క్రమంలో ఈ సూచనలు మీకు దోహదం చేస్తాయి. ముందుగా కుంభరాశి వారికి ప్రత్యేకంగా తెలుసుకోవలసిన విషయాలను చెప్పుకుందాం. కుంభరాశి యొక్క గ్రహం శని. శనిగ్రహం మన జీవితంలో కష్టపడి పనిచేయడం, స్థిరత్వం, బాధ్యత, జాగ్రత్త, సహనం మరియు దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టడం సూచిస్తుంది. ఈ గ్రహ ప్రభావం కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, నష్టం, ఆలస్యం వంటి విషయాలు ఇప్పుడొక కొత్త దిశను చేరవచ్చు. ఇక మీకు ఈ ఫలాలు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తూ నా చిన్న విన్నపం, దయచేసి కమెంట్లో ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అని రాయండి. అది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరియు మీరు మా ఛానల్లో కొత్తవారు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే రాబడుతుంది. ఇప్పుడు మనం పూర్తిగా కుంభరాశి ఫలాలు సెప్టెంబర్ 21-24 ప్రారంభిద్దాం. కుంభరాశి వారు గతంలో ఎదుర్కొన్న అనుభవాలు, వాటి వెనుక ఉన్న గ్రహ ప్రభావాలను పరిశీలిస్తే మనం వారి జీవితంలో ఏర్పడిన పరిస్థితులను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రతి వ్యక్తి జీవితంలో వచ్చే కష్టాలు, సవాళ్లు, ఆందోళనలు, నష్టాలు మరియు విజయాలు గ్రహాల స్థితులకు నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా శని, బుధ, గురు, చంద్రగ్రహాల ప్రభావాలు గత అనుభవాలపై గాఢంగా ప్రతిబింబిస్తాయి. గతంలో కొన్ని సందర్భాలలో వారు తమ ప్రయత్నాల ఫలితాన్ని వెంటనే పొందలేక ఆలస్యముతో బాధను ఎదుర్కొన్నారు. ఇది శని ప్రభావం వల్ల ఏర్పడిన పరిస్థితి. అది వారికి ఓ స్థిరమైన విధానం, కృషి పట్ల పట్టుదల మరియు ఓపికను నేర్పుతుంది. గత అనుభవాలను పరిశీలిస్తే కుటుంబ సంబంధాల్లో, ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు వచ్చినట్లు తెలుస్తాయి. కొన్నిసార్లు వారు తమ ప్రయత్నాలను సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడినాయి. అయినప్పటికీ ఈ అనుభవాలు వారిలో మరింత బలాన్ని, మానసిక స్థిరత్వాన్ని మరియు పరిష్కారానికి దారితీసే విధానాన్ని పెంపొందించాయి. ప్రతి వైఫల్యం వారిని కింద పడేలా కాకుండా మరింత జాగ్రత్తగా, వివేకంతో స్థిరమైన నిర్ణయాలను తీసుకునేలా మారుస్తుంది. ఈ విధంగా గత అనుభవాలు కుంభరాశి వారికి ఒక బలమైన పాఠం, ఒక గాఢమైన అనుభవమని చెప్పవచ్చు. విద్యార్థి, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు ఎవరు అయినా గత అనుభవాలలోనూ కొన్ని ప్రాముఖ్యత గల విషయాలను విస్మరించలేరు. కొంతమంది కష్టాలను ఎదుర్కొని తప్పులు చేసి ఆ తర్వాత వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తారు. ఇది వారిలో శక్తి, పట్టుదల మరియు ధైర్యాన్ని పెంపొందిస్తుంది. గత అనుభవాలు వారి మనసుకు ఒక రీతిలో దిశను చూపిస్తాయి. వారు తదుపరి జీవితంలో సమర్థవంతంగా, ముందస్తుగా మరియు వివేకపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరణ ఇస్తాయి. ప్రేమ, స్నేహ, కుటుంబ సంబంధాల విషయంలో కూడా గత అనుభవాలు కుంభరాశి వారికి ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తాయి. గతంలో కొన్ని సంబంధాలు సరిగా పనిచేయకపోవడం, అశ్రద్ధ, అపేక్షల కారణంగా సమస్యలు ఏర్పడడం వంటి పరిస్థితులు వారిలో భావోద్వేగాలను, సహనాన్ని మరియు మరింత జాగ్రత్తగా వ్యవహరించే లక్షణాన్ని పెంపొందించాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని వారు భవిష్యత్తులో సంబంధాలను మరింత బలంగా, ప్రేమతో, బాధ్యతతో కొనసాగిస్తారు. ఆర్థిక,
వ్యాపార ఉద్యోగ సంబంధిత గత అనుభవాలను పరిశీలిస్తే వారు కొన్ని వ్యూహాలను పునరావృతం చేసి కష్టాల నుండి ఉపశమనం పొందడం మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాన్ని సాధించారు. ఈ అనుభవాలు వారిని ముందు నడిపించే ఒక మార్గదర్శకంగా మారాయి. ప్రతి కష్టం, ప్రతి అనుభవం కుంభరాశివారికి జీవితంలో ధైర్యం, ఓపిక మరియు స్థిరత్వాన్ని నేర్పాయి. మొత్తం మీద కుంభరాశివారి గత అనుభవాలు వారి వ్యక్తిత్వం, మనోబలం, ఆలోచన శక్తి మరియు సమస్యలపై సానుకూల దృక్పథాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ అనుభవాలు వారిని బలవంతంగా, సహనశీలంగా, స్థిరంగా మరియు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించగల వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ప్రతి కష్టం, ప్రతి అనుభవం కుంభరాశివారికి ఒక పాఠం, ఒక ప్రేరణ మరియు ఒక బలమైన ఆధారం అవుతుంది. ఇది వారి జీవితంలో శాంతి, సంతృప్తి మరియు విజయానికి దారితీస్తుంది. కుంభరాశివారు తమ జాతకంలో శనిగ్రహం యొక్క ప్రభావాన్ని గణనీయంగా అనుభవిస్తారు. శనిగ్రహం కష్టపడి పనిచేయడం, నిరంతర బాధ్యత, జాగ్రత్త మరియు దీర్ఘకాల లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. కుంభరాశివారు సాధారణంగా మనసులో తటస్థత, వివేకం మరియు సహనం కలిగి ఉంటారు. ఈ లక్షణాలు వారి జీవితంలో శనిగ్రహం ప్రభావానికి ప్రత్యక్షంగా సంబంధించినవే. శనిగ్రహం కారణంగా వారు చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకొని ఎదుర్కోవడంలో, ఆలోచనలో, నిర్ణయాలలో స్థిరత్వం చూపుతారు. అయితే ఈ శక్తి సరిగా ఉపయోగించకపోతే వారు అధిక ఆలోచనలో మునిగిపోతారు లేదా అనవసరమైన భయాలు, సందేహాలు జీవితంలో అడ్డంకులు సృష్టించవచ్చు. కుంభరాశివారికి శని మాత్రమే కాక కొన్నిసార్లు ఉరానస్ ప్రభావం కూడా ముఖ్యంగా ఉంటుంది. ఇది వారి స్వతంత్ర భావన, సృజనాత్మకత మరియు విభిన్నతకు ప్రాధాన్యత ఇస్తుంది. కష్ట సమయంలో వారు సాధారణ వ్యక్తుల కంటే వేర్వేరు దృష్టికోణాల నుండి పరిష్కారాలను చూడగలుగుతారు. శని ప్రభావం వారిలో కృషి మరియు పట్టుదలని పెంపొందిస్తుంది. చిన్న చిన్న ప్రయత్నాల ఫలితంగా పెద్ద విజయాలను సాధించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. కుంభరాశివారు జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు అనేకముగా ఉంటాయి. వారు గతంలో పొందిన అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వాస్తవ పరిస్థితులు ఇవన్నీ శనిగ్రహ ప్రభావంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. శని కష్టాలను ఎదుర్కోవడానికి, స్థిరంగా ఆలోచించడానికి మరియు దృఢనిశ్చయంతో ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ రాశివారు సాధారణంగా ఒక పరిష్కారం కోసం చాలా కాలం ఆలోచించి ఆ తర్వాత అచ్చుక్కి నిర్ణయం తీసుకుంటారు. ఇది వారి జీవన మార్గంలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని మరియు విజయాన్ని నిర్ధారిస్తుంది. శనిగ్రహం వారిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. జీవితంలో కష్టాలను ఎదుర్కోవడంలో ధైర్యాన్ని ఇస్తుంది. కుంభరాశివారు ఈ శని ప్రభావం వల్ల ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడగలరు. ఈ గ్రహ ప్రభావం వారి వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా, చతురంగా, సమర్థవంతంగా చేస్తుంది. అయితే శనిశక్తిని సరిగా ఉపయోగించకపోతే వారు కొన్నిసార్లు అధిక ఒత్తిడి, ఆందోళన, నిరాశను అనుభవించవచ్చు. కాబట్టి ఈ శక్తిని సన్మార్గంలో, నియంత్రణలో మరియు ధ్యానం, పూజ, సాంప్రదాయ మార్గాలతో సక్రమంగా ఉపయోగించడం అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు. కుంభరాశివారిలో శని ప్రభావం వల్ల ప్రతిరోజు ఒక కొత్త అభ్యాసాన్ని, ఒక కొత్త ప్రయత్నాన్ని మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ధైర్యాన్ని తీసుకువస్తుంది. ఇది కేవలం శారీరక, మానసిక స్థితిలోనే కాక వారి ఆధ్యాత్మిక జీవనానికి కూడా ప్రేరణ ఇస్తుంది. వారు ధ్యానం, ప్రార్థన, సూర్య, శని పూజలతో ఈ శని ప్రభావాన్ని సానుకూలంగా మార్చవచ్చు. కాబట్టి కుంభరాశివారు తమ జీవితంలో కష్టాలను ఒక కొత్త అవకాశంగా చూడగలిగే సత్తా, ధైర్యం మరియు స్థిరత్వం పట్ల శనిగ్రహం వారి జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కుంభరాశివారికి సెప్టెంబర్ 21 నుండి 24, 2025 వరకు గ్రహాల స్థితులు, సూర్యగ్రహణం ప్రభావం మరియు మాసాంతంలో పితృపక్షం వంటి అంశాలు వారి జీవితంలో విశేష మార్పులను సూచిస్తున్నాయి. ఈ కాలంలో వారు అనేక ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక మార్పులను అనుభవించవచ్చు. సెప్టెంబర్ 21, 2025న జరిగే సూర్యగ్రహణం కుంభరాశివారికి ముఖ్యమైన ప్రభావాలను చూపిస్తుంది. ఈ గ్రహణం వారి లాభాలు, మిత్రులు మరియు సామాజిక నెట్వర్కులపై ప్రభావం చూపవచ్చు. కొన్ని మిత్రులు దూరం కావచ్చు, అయితే కొత్త మరియు అర్థవంతమైన సంబంధాలు ఏర్పడవచ్చు. వృత్తిపరంగా సమూహ ప్రాజెక్టులు విజయాన్ని తీసుకురావచ్చు, అయితే అభిప్రాయ భేదాలు తాత్కాలిక సమస్యలను సృష్టించవచ్చు. ఆర్థికంగా ఈ కాలం లాభదాయకంగా ఉండవచ్చు, అయితే జాగ్రత్తగా ప్రణాళిక చేయడం అవసరం. కుటుంబ విషయాలు స్థిరంగా ఉంటాయి, అయితే వ్యక్తిగత మరియు సామాజిక జీవితాన్ని సమతుల్యంగా నిర్వహించడం ముఖ్యం. సూర్యగ్రహణం సమయంలో
ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం అవసరం. శారీరకంగా ఈ కాలంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గవచ్చు, కాబట్టి విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మానసికంగా ఈ కాలం ఆత్మపరిశీలన, భావోద్వేగాల నిర్వహణ మరియు వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో పితృపక్షం కూడా ప్రారంభమవుతుంది. ఇది పితృలక్ష్మి పూజలు, పితృశ్రాద్ధాలు మరియు పితృలక్ష్మి పూజలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సమయంలో పితృలక్ష్మి పూజలు చేయడం, పితృశ్రాద్ధాలు నిర్వహించడం మరియు పితృలక్ష్మి పూజలతో సంబంధం కలిగి ఉండడం అనుకూలంగా ఉంటుంది. సమగ్రంగా ఈ కాలం కుంభరాశివారికి ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక మార్పులను సూచిస్తుంది. ఈ మార్పులను స్వీకరించి జాగ్రత్తగా ప్రణాళిక చేయడం ద్వారా వారు ఈ కాలాన్ని విజయవంతంగా గడపవచ్చు. కుంభరాశివారికి సెప్టెంబర్ 21 నుండి 24, 2025 మధ్య కుటుంబ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు అనేకంగా ఎదుర్కోవచ్చు. అయితే వాటికి సరైన పరిష్కారాలు, జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు సులభంగా తీరవచ్చు. కుటుంబంలో కొన్ని సందర్భాలలో అనవసర అభిప్రాయ భేదాలు, వాదనలు, చిన్న చిన్న తర్కాలు జరగవచ్చు. ఇది వారిలో మానసిక ఒత్తిడి, నిరాశ మరియు అసహనాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా సూర్యగ్రహణం సమయంలో కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాల వలయం ఎక్కువగా ఉండవచ్చు. ఈ సమయంలో కుంభరాశివారు శాంతిగా, ఓపికగా మరియు ప్రేమతో వ్యవహరించడం అత్యంత అవసరం. మాటలు ముందుగా ఆలోచించి హృదయపూర్వకంగా చెప్పడం, చిన్న సేవల ద్వారా కుటుంబంలో మమకారం పెంపొందించడం, వాదనలు తక్కువ చేయడం వంటి చర్యలు పరిస్థితిని సానుకూలంగా మార్చగలవు. కొన్నిసార్లు చిన్న చిన్న జెస్చర్లే కుటుంబం మధ్య ప్రేమ, విశ్వాసాన్ని పెంపొందించడానికి, సమస్యలను తేలికగా పరిష్కరించడానికి పెద్ద పాత్ర పోషిస్తాయి. కుంభరాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఈ 4 రోజులలో శక్తి తగ్గడం, అలసట, తలనొప్పి, మలబద్ధకం వంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. శని ప్రభావం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినా కొన్ని సందర్భాలలో అధిక పని, ఆందోళన మరియు ఒత్తిడి వల్ల శారీరక సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఈ రోజులలో మంచి ఆహారం, సరైన విశ్రాంతి, నిద్ర మరియు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలు ధ్యానం, ప్రాణాయామం, లైట్ వర్కౌటు లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయడం మానసికంగా మరియు శారీరకంగా శక్తిని కలిగిస్తుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించడం ఆరోగ్య సమస్యల నివారణకు మాత్రమే కాకుండా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ప్రతి సమస్యను ఓపికతో, స్థిర దృష్టితో మరియు ప్రేమతో ఎదుర్కొంటే పరిష్కారం స్వయంగా వస్తుంది. కుంభరాశివారు ఈ 4 రోజులలో సాధారణ సమస్యలు, చిన్న వాదనలు, ఆరోగ్య సమస్యలను చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా అధిగమించగలుగుతారు. కుటుంబంలో ఒకరికొకరు మద్దతుగా ఉండటం, చిన్న సహాయ చర్యలు, సంభాషణలో వినయం మరియు సమస్యలను పరిష్కరించడానికి ధైర్యాన్ని ప్రదర్శించడం ఈ రోజుల్లో ముఖ్యమైనది. ఆరోగ్యం మరియు కుటుంబం పరంగా ఈ కాలం కుంభరాశివారికి ఒక గాఢమైన పాఠాన్ని అందిస్తుంది. సమస్యలు తాత్కాలికంగా సవాళ్లుగా ఉంటాయి, కానీ వీటిని జాగ్రత్తగా, ప్రేమతో, శాంతియుత మానసికతో ఎదుర్కొంటే జీవితంలో ఒక సానుకూల మార్పును తీసుకురాగలవు. ప్రతిరోజు చిన్న నిబంధనలు పాటించడం, ఉదయం సూర్యోదయ సమయంలో పూజ లేదా ప్రార్థన, పితృపక్ష సందర్భంలో పితృలక్ష్మి పూజలు చేయడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మరియు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఇవి కుంభరాశివారి జీవితంలో ఈ 4 రోజులలో సమస్యలను అధిగమించడానికి స్థిరత్వాన్ని, సంతోషాన్ని మరియు విజయాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఈ 4 రోజులు కుంభరాశివారికి కుటుంబంలో మరియు ఆరోగ్యంలో ఎదుర్కొనే సమస్యలను ధైర్యం, స్థిరత్వం, ప్రేమ మరియు జాగ్రత్తలతో ఎదుర్కోవడానికి ఒక అవకాశం. సమస్యలు తాత్కాలికంగా కష్టంగా అనిపించవచ్చు, కానీ వీటిని సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా కుంభరాశివారు శాంతి, సంతోషం మరియు సుసంపన్న జీవితాన్ని సాధించగలుగుతారు. ఈ 4 రోజులలో ధ్యానం, ప్రార్థన మరియు సానుకూల ఆలోచనలను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి, కుటుంబ సంబంధాలు బలంగా, ప్రేమతో మరియు విశ్వాసంతో కొనసాగుతాయి. కుంభరాశివారికి సెప్టెంబర్ 21 నుండి 24, 2025 మధ్య ఉద్యోగ మరియు వ్యాపార రంగంలో అనేక సవాళ్లు, ఆలోచనీయ పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కానీ సమయానుగుణమైన జాగ్రత్తలు, ధైర్యం మరియు వ్యూహాత్మక దృక్పథం ద్వారా వీటిని అధిగమించవచ్చు. ఉద్యోగస్తుల పరిస్థితులను పరిశీలిస్తే ఈ రోజులలో కొన్ని విధుల్లో ఆలస్యం, అనుకోని సమస్యలు మరియు సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం. కొన్నిసార్లు ప్రాజెక్ట్ డెడ్లైన్స్, సహకార సమస్యలు
మరియు సమన్వయం లోపాలు వలన మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. అయితే కుంభరాశి వారు సహనం, ఆలోచన మరియు స్థిరమైన వ్యూహాల ద్వారా ఈ సమస్యలను అధిగమించగలరు. ప్రతి పనిని ముందుగా ప్రాధాన్యతల ప్రకారం ప్లాన్ చేయడం, సహకారంతో పనిచేయడం మరియు సమస్యల పరిష్కారానికి సృజనాత్మక దృక్పథం ఉపయోగించడం విజయానికి దారితీస్తుంది. వ్యాపారస్తుల పరిస్థితులను పరిశీలిస్తే మార్కెట్లో అనిశ్చితి, ఖర్చుల పెరుగుదల లేదా డిమాండ్లో మార్పులు సవాళ్లుగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యాపారం పరంగా అవకాశాలు కూడా ఎదురుగా వస్తాయి, కానీ వాటిని స్వీకరించడానికి ధైర్యం, స్థిరమైన నిర్ణయాలు మరియు వ్యూహాత్మక దృష్టి అవసరం. కుంభరాశివారు సాధారణంగా ప్రతి పరిస్థితిని గాఢంగా విశ్లేషించి తక్షణ నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉంటారు. ఇది వారికి ఒక అనుకూల లక్షణం, ఎందుకంటే వ్యాపారంలో కొన్ని నిర్ణయాలు తక్షణంలో తీసుకోవడం కష్టం మరియు ముందస్తు ఆలోచన లేకపోతే నష్టాలు కూడా ఎదురవచ్చు. ఆర్థికపరంగా ఈ 4 రోజులలో కొన్ని సందర్భాలలో ధనప్రవాహంలో ఆలస్యం, అనవసర ఖర్చులు లేదా ముందస్తు ఊహల ప్రకారం లాభాలు రాకపోవడం వలన ఆందోళన కలగవచ్చు. అయితే కుంభరాశివారు జాగ్రత్త, వ్యూహాత్మకత మరియు స్థిరమైన ఆలోచనతో ఈ పరిస్థితిని అధిగమించగలరు. ఖర్చులను ముందుగానే లెక్కించడం, అవసరమైతే అదనపు ఆదాయ మార్గాలను పరిశీలించడం మరియు అప్పులు తీసుకోవడానికి సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు సాగడం ఆర్థిక సమస్యలకు సమాధానంగా మారవచ్చు. ప్రతి చిన్న నిర్ణయం, ప్రతి చిన్న వ్యూహం ఈ 4 రోజులలో కుంభరాశివారి ఆర్థిక స్థితిని సుస్థిరంగా ఉంచడంలో కీలకంగా ఉంటుంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడం కేవలం ఆర్థిక లాభాల కోసం మాత్రమే కాదు, వ్యక్తిగత నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను మరియు మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఒక అవకాశంగా మారుతుంది. కుంభరాశివారు ఈ సవాళ్లను స్వీకరించి సృజనాత్మక దృష్టితో, సహకారంతో మరియు స్థిరమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలరు. ఇది వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వివిధ సందర్భాలలో కుంభరాశివారు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే ఆందోళనలను, ప్రతిబంధకాలను ఒక శ్రద్ధపూర్వక అభ్యాసంగా, ఒక పాఠంగా స్వీకరిస్తారు. ప్రతి సమస్య, ప్రతి సవాలు వారిని మరింత బలమైన, సమర్థవంతమైన మరియు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఈ 4 రోజులలో ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించడం, అవసరమైతే సహాయం కోరడం, సమస్యలను స్థిరంగా మరియు ప్రేమతో పరిష్కరించడం చాలా ముఖ్యం. కంపెనీ లేదా వ్యాపారం పరంగా కుంభరాశివారు కొత్త అవకాశాలను స్వీకరించడంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. మార్పులు, అంచనాలు లేదా మార్కెట్లో కొత్త పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు తక్షణ నిర్ణయాలతో మరియు సరైన ప్రణాళికతో విజయాన్ని సాధించగలరు. ఈ విధంగా ఉద్యోగ, వ్యాపార మరియు ఆర్థిక సమస్యలను కుంభరాశివారు జాగ్రత్త, వ్యూహాత్మకత మరియు స్థిరమైన దృక్పథంతో అధిగమించగలరు. మొత్తం మీద సెప్టెంబర్ 21, 24, 2025 మధ్య కుంభరాశివారికి ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక సమస్యలు కొంత సవాళ్లుగా ఉంటాయి. కానీ స్థిరత్వం, ధైర్యం మరియు జాగ్రత్తతో వ్యవహరించడం ద్వారా ప్రతి సమస్యను అవకాశంగా మార్చి విజయాన్ని సాధించవచ్చు. ఈ 4 రోజులలో ప్రతి నిర్ణయం, ప్రతి ప్రయత్నం, ప్రతి వ్యూహం కుంభరాశివారి జీవితంలో స్థిరత్వం, ఆర్థిక బలం మరియు వృత్తిపరమైన సంతృప్తి తీసుకురావడానికి కీలకంగా ఉంటుంది. కుంభరాశివారికి సెప్టెంబర్ 21 నుండి 24, 2025 మధ్య విద్యార్థి వ్యవహారాలు మరియు సాంప్రదాయ సంబంధాల విషయంలో అనేక మార్పులు, సవాళ్లు మరియు అవకాశాలు ఎదుర్కోవచ్చు. విద్యార్థుల పరిస్థితులను పరిశీలిస్తే ఈ 4 రోజులలో కొంతమంది అభ్యర్థులు అడ్డంకులు, ఒకే విషయంలో దృష్టి నిలుపుకోవడంలో లోపం లేదా సమయ వినియోగంలో జాగ్రత్తలేమి వలన సమస్యలను అనుభవించవచ్చు. కొంతమంది పరీక్షలకు సన్నద్ధం కావడంలో ఆలస్యం, పాఠ్యాంశాలలో అవగాహన లోపం మరియు సవాళ్లు తలెత్తడం సాధ్యమే.
అయితే కుంభరాశి విద్యార్థులు స్థిరమైన పరిశీలన, సహనం మరియు నిరంతర శ్రమ ద్వారా ఈ సమస్యలను అధిగమించగలరు. ప్రతిరోజు పాఠ్యాంశాన్ని పునరావృత్తి చేయడం, ముఖ్యమైన సూత్రాలను కేంద్రీకరించడం మరియు అనుమానాలను గురువుతో చర్చించడం విద్యార్థులకు లాభకరం. ఈ సమయంలో క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం మరియు పట్టుదల పాటించడం అత్యంత ముఖ్యము. ఎందుకంటే చిన్న ప్రయత్నాల కలయికే విశిష్ట ఫలితాలను తీసుకురాగలదు. విద్యార్థుల సాందర్భిక అభ్యాసంలో శని ప్రభావం కుంభరాశి విద్యార్థులలో ఏకాగ్రత, విశ్లేషణాత్మక చింతన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కొంతమంది విద్యార్థులు నూతన అధ్యయన పద్ధతులు, ఆన్లైన్ స్రోత్తులు మరియు అధ్యయన సమూహాల ద్వారా స్వయంగా చదువును మరింత ప్రావీణ్యవంతం చేసుకోవచ్చు. ఈ 4 రోజులలో సాధనలోని సవాయిలు, చిన్న చిన్న ప్రయత్నాలు తుదికి గొప్ప ఫలితాలను అందిస్తాయి. కొన్నిసార్లు మిత్రుల ఒత్తిడి, వినోదకారకాలు, సోషల్ మీడియా వలన ఏకాగ్రత తగ్గవచ్చు. కాబట్టి స్వయం ప్రేరణ, క్రమశిక్షణ మరియు సమగ్ర ప్రణాళిక అవసరం. సాంప్రదాయ సంబంధాల విషయంలో ఈ 4 రోజులలో భావోద్వేగ సవాళ్లు, అపేక్షలు మరియు మార్పులు ఎదుర్కోవచ్చు. కుంభరాశివారు ఆలోచనాత్మకంగా, స్థిరంగా మరియు నిజాయితీతో సంబంధాలలో ఉంటారు. అయితే ఈ సవాళ్ల సమయంలో సంబంధీకులతో పరస్పర సంబంధాలను నిర్వహించడంలో స్పష్టత, సహనం మరియు శ్రద్ధ అత్యంత అవసరం. కొన్ని సందర్భాల్లో తప్పుదోషపు వ్యాఖ్యలు, అపార్థాలు లేదా అపేక్షల అసమ్మతి కారణంగా సంబంధాల్లో తాత్కాలిక అవ్యవస్థలు ఏర్పడవచ్చు. కాబట్టి క్వాలిటీ టైం కేటాయించడం, పరస్పర గౌరవం మరియు భావాలను నియంత్రణలో వ్యక్తీకరించడం అనివార్యం. సాంప్రదాయ సంబంధాల్లో గత అనుభవాలు, శని ప్రభావం మరియు గ్రహస్థితులు కుంభరాశి వ్యక్తుల భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పార్ట్నర్స్ మధ్య ఎమోషనల్ డిస్టెన్స్, అసహనం లేదా అభిప్రాయ భేదాలు తాత్కాలిక ఒత్తిడిని కలిగించవచ్చు. అయితే భావజ్ఞానంతో, ఓపికతో మరియు పరస్పర అవగాహనతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. పార్ట్నర్ యొక్క అవసరాలు, కోరికలు మరియు భావాలను గౌరవించడం ద్వారా సంబంధం బలంగా, సంతోషంగా మరియు విశ్వాసపూర్వకంగా కొనసాగుతుంది. విద్యార్థులు మరియు సాంప్రదాయ సంబంధాల విషయంలో కుంభరాశివారు ప్రతి సమస్యను ఒక అభ్యాసంగా, ఒక వృద్ధి అవకాశంగా స్వీకరించాలి. విద్యార్థులు విద్యా సంబంధిత సవాళ్లను, పరీక్షలు, ప్రాజెక్టులలో కన్సిస్టెన్సీ, క్రమశిక్షణ మరియు పర్సీవరెన్స్తో అధిగమిస్తారు. సంబంధాల్లో మిస్అండర్స్టాండింగ్స్, భావోద్వేగ మార్పులను పేషెన్స్, కమ్యూనికేషన్ మరియు అండర్స్టాండింగ్తో నిర్వర్తించవచ్చు. ఈ 4 రోజులలో ఎమోషనల్ స్టెబిలిటీ, మనోనిర్మాణం మరియు సానుకూల దృక్పథం ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది. మొత్తం మీద సెప్టెంబర్ 21 నుండి 24, 2025 మధ్య కుంభరాశి విద్యార్థులు క్రమశిక్షణ, కేంద్రీకరణ మరియు కన్సిస్టెన్సీతో విద్యా లక్ష్యాలను సాధించగలుగుతారు. సాంప్రదాయ సంబంధాల్లో పేషెన్స్, కమ్యూనికేషన్, రెస్పెక్ట్ మరియు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సంబంధాలు బలంగా, సంతోషంగా మరియు విశ్వాసపూర్వకంగా కొనసాగుతాయి. ప్రతి సవాళ్లు, ప్రతి సమస్య కుంభరాశి వారికి భావోద్వేగ, బుద్ధి మరియు సామాజిక వృద్ధి అవకాశమిస్తుంది. ఈ 4 రోజులలో డిసిప్లిన్, ఎంపతి మరియు వ్యూహాత్మక ప్రణాళిక ప్రతి సమస్యను విజయ అవకాశంగా మార్చగల శక్తిని ఇస్తుంది మరియు జీవితంలో సంతోషం, సంతృప్తి మరియు విజయాన్ని అందిస్తుంది. కుంభరాశి వ్యక్తుల జీవితంలో సూర్యదేవుడు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటారు. సూర్యుడు జీవనశక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు సామర్థ్యానికి మూలాధారం. ప్రతిరోజు మనం సూర్యుని కాంతిని, శక్తిని అనుభవిస్తూ జీవితంలో స్థిరత్వం, ఉత్సాహం మరియు ప్రేరణ పొందుతాము. కుంభరాశివారు సాధారణంగా శని ప్రభావంతో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సహనం మరియు స్థిరత్వం గల వ్యక్తులుగా ఉంటారు. కాని సూర్య ప్రభావం వారిలో మనసు, ఆత్మ మరియు శక్తిపరంగా ఒక దృఢమైన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సూర్యుడు ఆధ్యాత్మిక, మానసిక, శారీరక శక్తుల మూలాధారంగా కుంభరాశి వ్యక్తుల జీవితంలో విజయాన్ని, సానుకూల మార్పులను మరియు సంతృప్తిని తీసుకువస్తాడు. సూర్యశక్తి కుంభరాశి వ్యక్తుల ఆత్మవిశ్వాసం, ప్రేరణ మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ఈ కాలంలో సూర్యగ్రహణం, ఆకాశగణన మరియు పితృపక్షం వంటి ఘట్టాలు సూర్య ప్రభావాన్ని మరింత ప్రభావవంతం చేస్తాయి. సూర్యుడి కాంతి
ఆత్మను ఉజ్వలంగా, మనసును ధైర్యంతో మరియు శక్తిని, సమర్థతతో నింపుతుంది. కుంభరాశి వ్యక్తులు సూర్య ప్రభావం వల్ల ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోవడంలో జాగ్రత్త, స్థిరత్వం మరియు ధైర్యాన్ని చూపుతారు. సూర్యుని ప్రార్థన, సూర్య పూజ మరియు సూర్య మంత్రాలు కుంభరాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక శాంతి, మానసిక ఉల్లాసం మరియు శారీరక ఆరోగ్యం ఇవ్వగలవు. సూర్యదేవుని ముఖ్యమైన విశేషమేమిటంటే ఆయన ప్రతిరోజు వెలుగు, శక్తి మరియు జీవితంలో స్ఫూర్తిని అందిస్తారు. కుంభరాశి వ్యక్తులు ప్రతి పని ప్రారంభించే ముందు సూర్యుడిచ్చే ప్రేరణ, దృఢనిశ్చయం మరియు జాగ్రత్తతో ముందుకు వెళతారు. ఈ ప్రభావం వారిలో విజయం సాధించడానికి ఒక గాఢమైన ఆధారంగా మారుతుంది. వారు సూర్యుడి ఇచ్చే శక్తిని ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరకంగా ఉపయోగించగలిగితే జీవితం అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తుంది. సూర్యుని పూజ మరియు మంత్రాలను ఆచరించడం కుంభరాశి వ్యక్తుల జీవనంలో సానుకూల మార్పులను తెస్తుంది. ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః మంత్రాలను జపించడం ద్వారా శక్తి, స్థిరత్వం మరియు ధైర్యం పొందవచ్చు. ఈ మంత్రాలు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాక మానసిక స్థితిని, కాన్సంట్రేషన్ను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. కుంభరాశి వ్యక్తులు సూర్య పూజ ద్వారా సమస్యలను సులభంగా ఎదుర్కోవడం, ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబ సంబంధాల విషయంలో స్థిరత్వం మరియు విజయం పొందడం సాధ్యమవుతుంది. సూర్యుడు కుంభరాశి వ్యక్తుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతారు. శక్తి, జీవనశక్తి మరియు శారీరక సామర్థ్యం సూర్యుని దీవెనల వల్ల పెరుగుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యప్రభం చూడడం, సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్య మంత్రాలను ఉచ్చరించడం శక్తిని, కాన్సంట్రేషన్ను మరియు సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. కుంభరాశి వ్యక్తులు ఈ ప్రవర్తనను స్థిరంగా పాటిస్తే ఆర్థిక, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సును పొందవచ్చు. సూర్యుడు కుంభరాశి వ్యక్తుల జీవితంలో కేవలం శక్తి మరియు ధైర్యాన్ని మాత్రమే కాక ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరణను కూడా ఇస్తారు. కష్టాలను ఎదుర్కోవడానికి, సమస్యలను అధిగమించడానికి మరియు జీవితంలో విజయాన్ని సాధించడానికి సూర్యపూజ ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. పితృపక్ష సమయంలో సూర్య ప్రభావం మరింత ముఖ్యమవుతుంది, ఎందుకంటే ఈ సమయంలో యాన్సెస్ట్రల్ బ్లెస్సింగ్స్, ధర్మపాలన మరియు ఆధ్యాత్మిక శక్తులు విస్తారంగా ఉంటాయి. కుంభరాశి వ్యక్తులు ఈ 4 రోజుల్లో సూర్యుని పూజ, మంత్రజపం, సూర్యోదయ వేళ ధ్యానం మరియు ప్రాణాయామం పాటించడం ద్వారా సమస్యలను అధిగమించి ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య, విద్య మరియు ప్రేమ సంబంధాలలో విజయం పొందవచ్చు. సూర్యుడిచ్చే శక్తి, ధైర్యం మరియు కాన్సంట్రేషన్ వారి జీవితంలో సుస్థిరత, సంతృప్తి మరియు విజయానికి పునాది వేసే శక్తిగా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వ్యక్తులు సూర్య ప్రభావాన్ని సక్రమంగా అనుసరిస్తే ప్రతి రంగంలో స్థిరత్వం, ధైర్యం మరియు విజయం పొందగలుగుతారు. ఓం సూర్యాయ నమః మరియు ఓం ఆదిత్యాయ నమః మంత్రాల జపం సూర్యోదయ సమయంలో పూజ మరియు ధ్యానం ద్వారా వారు జీవితం ప్రతి రంగంలో పరిపూర్ణత, సంతోషం మరియు విజయాన్ని పొందవచ్చు. సూర్యుని ప్రాముఖ్యత కుంభరాశి వారి జీవితానికి ఒక మార్గదర్శక, శక్తి మరియు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది జీవితంలో సుసంపన్నత, ఆత్మవిశ్వాసం మరియు సమగ్ర విజయాన్ని తీసుకురాగలదు. కుంభరాశివారికి మహాలయ పితృపక్షం ఒక ఆధ్యాత్మికంగా అత్యంత ముఖ్యమైన కాలం. ఈ పితృపక్షం సమయంలో పితృలకు ఆరాధన, పితృశ్రాద్ధాలు మరియు పితృలక్ష్మి పూజలు చేయడం ద్వారా వారు వారి కుటుంబానికి శాంతి, క్షేమం మరియు సుసంపన్నతను తీసుకురాగలుగుతారు. కుంభరాశి వ్యక్తుల జీవితంలో పితృల ఆశీర్వాదం అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే ఎన్సెస్ట్రల్ బ్లెస్సింగ్స్ వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తాయి. ఈ కాలంలో పితృల కోసం చేసే సేవలు కేవలం ఆధ్యాత్మిక విధులుగా కాక కుటుంబంలోని స్నేహ, ప్రేమ మరియు పరస్పర బంధాలను కూడా బలపరిచే పాత్రను నిర్వహిస్తాయి. మహాలయ పితృపక్షం సమయంలో కుంభరాశి వ్యక్తులు పితృల కోసం త్యాగం, భక్తి మరియు సేవల ద్వారా కృతజ్ఞతను చూపుతారు. వారి పూర్వీకుల ఆశీర్వాదం వారి జీవితంలోని ప్రతి రంగంలో ఆర్థిక,
కుటుంబ, వృత్తి, ఆరోగ్య ప్రతికూల పరిస్థితులను అధిగమించటానికి, సమస్యలకు సమాధానాలను పొందడానికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తుంది. ఈ పితృపక్ష సమయంలో చేసిన పితృశ్రాద్ధాలు, అన్నదానం, గృహపూజలు మరియు వ్రతాలు వారిలో నిశ్చితి, భక్తి మరియు కృతజ్ఞత భావాలను పెంపొందిస్తాయి. కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో పితృల కోసం చేసే ప్రతి పనిలో ధ్యానం, శ్రద్ధ మరియు ప్రేమను పెట్టడం ద్వారా ఎన్సెస్ట్రల్ బ్లెస్సింగ్స్ స్వీకరిస్తారు. పితృల ఆశీర్వాదం కేవలం శారీరక, మానసిక లేదా ఆర్థిక లాభాలకే పరిమితం కాదు. ఇది వారి జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం, ఇన్వర్డ్ స్ట్రెంగ్త్ మరియు ఇమోషనల్ స్టెబిలిటీను కూడా అందిస్తుంది. ఈ భక్తి, సేవ మరియు ధ్యానం వారిలో సామరస్యాన్ని, కుటుంబ మధ్య సౌహార్దాన్ని మరియు పరస్పర ప్రేమను బలపరుస్తాయి. మహాలయ పితృపక్షం సమయంలో కుంభరాశి వ్యక్తులు వారి వృద్ధా కుటుంబ సభ్యులోపేతంగా గౌరవం, ప్రేమ మరియు సేవను ప్రదర్శించటం కూడా ముఖ్యమని గుర్తించాలి. చిన్న చిన్న సేవలు, వ్రతాలు లేదా ఆచారాలు పితృల కోసం చేయడం ద్వారా వారి బ్లెస్సింగ్స్ శక్తివంతంగా జీవితంలోని ప్రతి సమస్యకు సమాధానం అందించే విధంగా మారుతాయి. ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధన, ధ్యానం మరియు భక్తి సాధన కుంభరాశి వ్యక్తుల మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుస్తాయి. మొత్తం మీద మహాలయ పితృపక్షం కుంభరాశి వ్యక్తుల జీవితంలో ఒక ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభవంగా బ్లెస్సింగ్స్, స్టెబిలిటీ మరియు ఫ్యామిలీ హార్మనీను అందించే సమయం. ఈ పితృపక్షం సమయంలో కృతజ్ఞత, భక్తి మరియు సేవ ద్వారా వారు యాన్సెస్ట్రల్ బ్లెస్సింగ్స్ పొందగలరు. జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని, సంతోషాన్ని మరియు శాంతిని పొందవచ్చు. కాబట్టి కుంభరాశివారు ఈ పితృపక్షాన్ని భక్తి, ప్రేమ మరియు ఆచారాలకు అంకితం చేసి జీవితంలో స్థిరత్వం మరియు సంతృప్తిని పొందడం అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు. ఇలా సెప్టెంబర్ 21 నుండి 24, 2025 వరకు కుంభరాశివారి ఫలాలు, గ్రహస్థితులు, సూర్యగ్రహణ ప్రభావాలు, కుటుంబం, ఆరోగ్యం, విద్య, ప్రేమ, వృత్తి, ఆర్థిక పరిస్థితులు, సూర్యదేవుని ప్రాధాన్యం మరియు మహాలయ పితృపక్షం వరకు వివరించాం. ఈ 4 రోజుల్లో కుంభరాశి వ్యక్తులు ప్రతి పరిస్థితిని ఓపిక, ధైర్యం మరియు సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడం ద్వారా సమస్యలను అధిగమించి విజయాన్ని, సంతృప్తిని మరియు శాంతిని పొందగలుగుతారు. ప్రతిరోజూ డిసిప్లిన్, పాజిటివ్ థింకింగ్ మరియు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ పాటించడం వారిని ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు శారీరకంగా బలపరుస్తుంది. కుంభరాశివారు ఈ 4 రోజుల్లో ప్రతి గ్రహ ప్రభావం, సూర్యగ్రహణం, పితృపక్షం మరియు వ్యక్తిగత పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే జీవితం ప్రతి రంగంలో సుఖసంపన్నం, శ్రేయస్సు మరియు విజయవంతంగా ఉంటుంది. మీరు ఈ వీడియో నుండి ఉపకారం పొందినట్లయితే దయచేసి కమెంట్లో ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అని రాయండి. ఈ ఛానల్కు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో కూడా అన్ని రాసుల ఫలాలు, పండుగలు, మంత్రాలు మరియు జ్యోతిష సూచనలను సులభంగా పొందగలుగుతారు. ప్రతిరోజు సానుకూల, శ్రేయస్కరమైన మరియు జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నించండి. రాబోయే వీడియోల్లో మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు లైఫ్ గైడెన్స్ అంశాలతో మళ్ళీ కలుద్దాం.